మొత్తం మీద రెండు రాష్ట్రాల్లోనూ అప్పుల గొడవ అయితే బాగా నడుస్తూ ఉంది. అయితే ఈ మిగతా వార్తల్లోకి వెళ్ళడానికి ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఇందాక నాగబాబు గారు గతంలో చేసిన వ్యాఖ్య, ఇప్పుడు కాదు సుమా, అప్పుడు చేసిన వ్యాఖ్య, అప్పుడు బీజేపీ మీద ఆయన చంద్రబాబు గారు అన్న విషయం, అలాగే లోకేష్ గారు మొన్న కొద్ది రోజుల క్రితం ఢిల్లీ, అది కూడా ఫైలే, యోగాళంలో చేసిన వ్యాఖ్య, ఈ మూడు చూస్తే మీకేమనిపిస్తోంది? వీళ్ళు ఎవరైనా మాట మీద నిలబెట్టినట్లు అనిపిస్తోందా? సార్, ఇప్పుడు మాట మీద నిలబడే వ్యక్తులు వీరెవ్వరూ కాదండి. కేవలం అవకాశవాద పొత్తులు, పదవుల కోసం దేనికైనా దిగజారిపోయి ఎటువంటి మాటలైనా మాట్లాడే వ్యక్తులు వీళ్ళందరూ కూడా. దీనికి నాగబాబు కూడా, అంటే త్వరలోనే పెద్దల సభగా ఆయన వెళ్ళబోతున్నాడు. ఆయన కూడా మినహాయింపు కాదు. గతంలో ఆయన భారతీయ జనతా పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద, అలాగే లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించాలి. లోకేష్ అయితే పువ్వు పుట్టగానే పరిమళించింది. లోకేష్ బాబు చిన్నప్పటి నుంచే అవినీతికి పాల్పడ్డాడు, ఆయన అవినీతి పరుడు దేశంలో లేడు అని చెప్పిన వ్యక్తి నాగబాబు గారు. మరి ఈ రోజున ఆ మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి అది కూడా గుర్తు చేసుకోవచ్చు, తప్పేం కాదు. వెస్ట్ గోదావరి వెళ్ళి ఇక్కడ నేను ఇన్ని 15 సీట్లు ఇస్తే, లోకేష్ నువ్వు నా తల్లిని దూషించావు, నిన్ను క్షమించను, డ్యామ్ డూమ్ అని ఆయన ఉపన్యాసం ఇచ్చాడు, అది కూడా విన్నా నేను ఇందాక. అంటే వీళ్ళు పదవుల కోసం దేనికైనా కానీ ఒక స్థాయికి దిగజారిపోవడం, ఎటువంటి మాటలైనా మాట్లాడటం, మాటలు మార్చివేయటం కూడా చేసే వ్యక్తుల్లో వీరు అగ్రస్థానంలో ఉన్నారండి. వీరు పవన్ కళ్యాణ్ పేరు కూడా ఒకసారి మనం తెచ్చాం కాబట్టి ఒక అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన కూడా అసలు వీరు జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే సమస్య లేదు, నాకు 20 సీట్లు ఉన్నాయి, నీకు దానికన్నా ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా బాగుండేది, రాలేదు నీకు అని చెప్పి చెబుతున్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకోమంటున్నాడు, నీకు అపోజిషన్ పార్టీ లీడర్ నీకు కావాలంటే జర్మనీ వెళ్ళమంటాడండి ఆయన. దీన్ని మనం గమనిస్తే అసలు మన భారత రాజ్యాంగంలో గాని, చట్టంలో గాని ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాని, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే మాట కానీ ఎక్కడా లేదు. కాబట్టి ఆయన అటువంటి పదవి కావాలి అంటే ఆయన అమెరికా వెళ్ళాలి, అక్కడ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ లేదా ఇంకోటి పదవులు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జర్నీ వెళ్ళడం కాదండి, ఈయన పదవిని కావాలనుకుంటే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ విషయం చెప్పాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తన ఇష్టానురీతిలో తన ప్రతిపక్ష నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడటం అంత భావ్యంగా కనిపించలేదు. ఎందుకంటే అసలు ఆయన అనుభవిస్తున్న పదవే, ఆయన ఒక సాధారణ మంత్రి అంతే, మిగతా మంత్రులు కూడా ఆయన కూడా అంతే తప్ప ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం అనే మాట లేదు. దీనికి సంబంధించి గతంలో దేవిలాల్ వర్సెస్ ఒక కేసుకు సంబంధించి ఆ రోజున సోలీ సరాబ్జీ గారు అటార్నీ జనరల్ గారు ఆయన ఏమన్నారంటే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లేదా డిప్యూటీ సీఎం అనేది కేవలం అలంకార ప్రాయం మాత్రమే, దానికి అసలు ఎటువంటి ప్రాధాన్యత లేదని చెప్పన్నారు. అటువంటి ప్రాధాన్యత లేని పదవిలో కొనసాగుతూ ఆ పేరును తగిలించుకొని ఇతరులు కించపరిచే విధానాన్ని ఆయన మానుకుంటే మంచిది. కాదు, మీరు ఆ మాట అన్నారు కాబట్టి గతంలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో కేవీ రంగారెడ్డి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలనేది ప్రతిపాదన. అంటే తెలంగాణ ఒకవైపు సీఎం అయితే రెండో వైపు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కేవీ రంగారెడ్డి గారికి ఇవ్వాల్సి వచ్చింది. సంజీవ్ రెడ్డి గారికి ఎందుకో ఇష్టపడకపోగా ఆయన ఏమన్నాడంటే, అది 6,000 అంటున్నాడు, 6,000 అది సీఎం డిప్యూటీ సీఎం పదవి, రంగారెడ్డి గారు కూడా అదే అభిప్రాయపడుతున్నారని చెప్పి అసలు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. అది అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం గొడవ ఇవన్నీ నడుస్తుంది. సంజీవ్ రెడ్డి గారు ఎంత గొప్ప అయినా కూడా అక్కడ ఆ విషయం ఏంటంటే 6,000 అనే పదం, ఇదే డిప్యూటీ సీఎం అనే అది వేరే సంగతి అనుకోండి. ఇక ఈ లోకేష్ గారు అసలు మహిళలకే అది ఇంతవరకు దిక్కు లేదంటే యూత్కి కూడా ఇస్తాను, అది విద్యార్థులకు కూడా ఇస్తాను అన్నాడు. బస్సుకి ఉచిత బస్సు ప్రయాణం. మరి ఇప్పుడు అవన్నీ మంగళం పాడినట్లేనా? కృష్ణరాజు గారు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తున్న మాటలుగా ప్రతిదీ కూడా వారు హామీలు ఇస్తారండి. కేవలం అధికారం కోసం ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారండి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్ గా ఆయన వ్యవహరించారు. ఎక్కడా కూడా ఆయన అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వలేదండి. అలాగే అనుచితమైన ఉచితాలు కూడా ప్రకటించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గొప్పతనం ఏంటంటే, నిజంగా
ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజమైన రాజనీతివేత్తగా, ఒక స్టేట్స్మెన్ గా ఆయన వ్యవహరించారే తప్ప వీరిలాగా పబ్బం గడుపుకుందాం, అధికారం తెచ్చుకుందాం, దానికోసం ఎన్ని హామీలైనా గుప్పిద్దాం అని చెప్పి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోలేదు, అటువంటి హామీలు ఇవ్వలేదు. కానీ వీరు మాత్రం అసలు ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియకుండానే వందల కొద్ది హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా అమలు అయ్యే పరిస్థితి లేదు. అందుకని ఈ రోజున ప్రజల్లో ఒక తిరుగుబాటు వస్తోంది అన్న మాట మనం కదండి, పవన్ కళ్యాణ్ గతంలో అన్నారు ఆయన. అవును, మనం ఇట్లా ఉంటే నిజంగా ఆయన చెప్పినట్లుగానే ఈ రోజున ప్రజల్లో రియాక్షన్ వచ్చిందండి. అది ఒక తిరుగుబాటుగా మారే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఎక్కడ ఎవరు సంతోషంగా లేరు. ఈ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని కాటు వేస్తోంది అన్న భావన సర్వత్రా వినిపిస్తోంది, కనిపిస్తోంది కేసర్ గారు. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఒక పక్క రెడ్ బుక్ గోలా, ఇంకో పక్క ఏమో అసలు పదవి వీళ్ళు ఏమి చేయకపోవటం, ఇవన్నీ కూడా సహజంగానే అసంతృప్తికి దారిచేసి